వెల్కమ్ బ్యాక్. తాను నిలబడి పార్టీని బతికించడం కోసం కాంగ్రెస్ అధినేతలు వేసిన తొలి అడుగు విజయవంతమైన సరే ఇదే జోరు వాళ్ళను విజయ తీరాలకు చేరుస్తుందా? ఇప్పుడంటే పార్లమెంట్ సమావేశాలున్నాయి కాబట్టి నినదించారు. కానీ ఆ తర్వాత ఏం చేస్తారు? ఏం చేస్తే కాంగ్రెస్ కు పూర్వ వైభవం సాధ్యమవుతుంది? ఎలా అడుగేస్తే అది కాంగ్రెస్ ను మళ్లీ అధికార పీఠంపై నిలబెడుతుంది? నిలబడ్డారు, నిలదీశారు, నిజం తేలాలని పట్టుబట్టారు, సభనే స్తంభింపజేశారు. సస్పెండ్ చేసినా ఏమాత్రం తగ్గకుండా రోడ్డెక్కి మరీ నినదించారు. ఇంతవరకు బాగానే ఉంది. కనుమరుగైపోతుందనుకున్న కాంగ్రెస్ పార్టీ ఉనికిని మరోసారి ప్రపంచానికి పరిచయం చేసింది సరే. అయితే ఇప్పుడు ప్రజల మనసుల్లో మెదులుతోన్న ప్రశ్న ఒకటి ఉంది. కాంగ్రెస్ చేస్తోన్న పోరాటం ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడం వరకేనా, లేక ప్రజా సమస్యల గురించి కూడా పట్టించుకుని పోరాడతారా అని. అవును, మరిప్పుడు కాంగ్రెస్ నేతలు ప్రభుత్వాన్ని అవినీతి అంశంలోనే నిలదీశారు. తమ హయాంలో యూపీఏ మంత్రుల మీద అవినీతి ఆరోపణలొస్తే వాళ్లను బేషరతుగా పదవుల నుంచి తొలగించి సభలకు హాజరయ్యాం కాబట్టి ఇప్పుడు ఎన్డీఏలో కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రుల్ని పదవుల నుంచి తొలగించాలని పట్టుబట్టారు. కానీ ఇందులో ప్రజాకోణం ఏమీ లేదన్న వాదనలు అక్కడక్కడా వినిపించాయి. కాంగ్రెస్ పార్టీ ఈవేళ ఐడెంటిటీ క్రైసిస్తో బాధపడుతుందేమో అని అనిపిస్తూ ఉంది. నిజానికి పార్లమెంటులో అద్భుతంగా ప్రజల పక్షాన ఎన్నో అంశాలను, ప్రజలు ఎదుర్కొంటున్న ఎన్నో అంశాలని చర్చించవచ్చు. వాటన్నింటి మీద ప్రభుత్వం నుంచి సానుకూలమైనటువంటి స్పందన రాబట్టచ్చు. కానీ అవన్నీ వదిలేసేసి దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి రాష్ట్రాలలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద, దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద, వాటి మీద వదిలేసేసి రెండు నైతికపరమైన అంశాల మీద ఇప్పటికిప్పుడే దీని మీద చర్చ జరగాలి, ఇప్పటికిప్పుడే దీని మీద నిర్ణయాలు జరిగిపోవాలి, ఫలానా వ్యక్తులు రాజీనామా చేసేసేవాలి, అయిపోవాలి అనేటువంటి ధోరణితో గన ఉంటే సభ ఇది సాగదు. అయితే వర్షాకాల సమావేశాల్లో కాంగ్రెస్ చేసిన ఈ పోరాటం ఇప్పటికిప్పుడు సక్సెస్ అవ్వకపోయినా వృధా మాత్రం పోలేదు. ఇలా సోనియా, రాహుల్, కాంగ్రెస్ అగ్రనేతలు రోడ్డెక్కి దేశం దృష్టిలో పడడం కొంతవరకు మంచిదే అయినా దీన్నిప్పుడు ఇలాగే వదిలేస్తే మాత్రం ఉపయోగం ఉండదు. ఈ పోరాటం ఎంతవరకు ఉపకరిస్తుందన్నది ముందు ముందు చూడాలి. ఈ పోరాట స్ఫూర్తి మరిన్ని ప్రజా ఉద్యమాలకు, ప్రభుత్వాన్ని నిలదీయడానికి కాంగ్రెస్ అధిష్టానానికి మార్గదర్శకం చేస్తుందా? శ్రేణుల్లో రగిల్చిన ఈ వేడిని, ఈ ఊపును ముందు ముందు కూడా నిలబెట్టుకుంటుందా అన్నది ఇక మీద సోనియా, రాహుల్ తీసుకునే నిర్ణయాలు, వేసుకునే ప్రణాళికల మీద ఆధారపడి ఉంటుంది. 10 ఏళ్లు అధికారంలో ఉన్న పదవులు స్వీకరించకుండా దేశమంతా తిరిగిన రాహుల్ ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ప్రభుత్వాన్ని నిలదీస్తూ టూర్లు వేస్తే ఈ వేడి కొనసాగే అవకాశం ఉంది. అంతేకాని ఈ 10 రోజుల పోరాటంతోనే పార్టీలోనూ ప్రజల్లోనూ రాహుల్, సోనియాల మీద పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడి వాళ్ల మీద విశ్వాసం కలుగుతుందా అంటే చెప్పలేం. అది వాళ్ళు భవిష్యత్తులో ప్రజాకోణంలో, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా చేయబోయే ఉద్యమాలపైన, అందుకోసం అనుసరించే వ్యూహాలపైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కనుక ఎదుర్కోకపోతే మనకు మనుగడ లేదనే ఒక భావం కాంగ్రెస్ పార్టీని గట్టిగా పట్టుకుంది. అందుకనే పార్లమెంట్ సమావేశాల్లో అటు తల్లి ఇటు కొడుకు కూడా చాలా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోనియా గాంధీ అయితే అది వరకు ప్రతిపక్ష నాయకులను కూడా మించిపోయి ఆమె వెల్లోకి రావడం కానీ, నినాదాలు ఇవ్వడం కానీ ఇవన్నీ మనం చూసాం. పైగా ఈ ప్రక్రియ ఎప్పుడు దేని మీద ప్రారంభించిందంటే ఒక 6 నెలల కిందట భూసేకరణ ఆర్డినెన్స్ మీద మొదటిసారి ఆమె ఒక ప్రదర్శనకు నాయకత్వం వహించింది రాహుల్ అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు. అంటే ప్రజా సమస్యలు చేపట్టడం, ప్రభుత్వం మీద వచ్చే ఆరోపణలను ఎండగట్టడం, వీటి ద్వారానే మనకు మనుగడ అన్న ఒక వాస్తవాన్ని కాంగ్రెస్ పార్టీ గ్రహించినట్టుగా అనిపిస్తుంది. వర్షాకాల సమావేశాల్లో సోనియా గాంధీ ఇన్నాళ్టి తన హుందాతనాన్ని వదిలిపెట్టి మరీ మాస్ లీడర్లా వ్యవహరించారు. ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా తక్షణమే ఎత్తులేస్తూ తన సేనల్ని నడిపించుకున్నారు. సీట్లోంచి కదలను కూడా కదలని సోనియా ఏకంగా వెల్లోకొచ్చి నినాదాలు చేశారు. సోనియా ఉత్సాహాన్ని చూసి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా కాంగ్రెస్ ఆందోళనలో కీలకంగా పోరాడారు. ఇన్నాళ్లు వెనకుండి పార్టీ శ్రేణుల్ని నడిపించే సోనియా ఇప్పుడు మాత్రం తాను ముందుండి పార్టీ శ్రేణుల్ని తన వెంట రప్పించుకున్నారు. తన శైలికి భిన్నంగా ధర్నాలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతల సస్పెన్షన్ను నిరసిస్తూ మోడీ సర్కారు మీద ధ్వజమెత్తారు. ఇక రాహుల్ గాంధీ కూడా కొత్తగా కనిపించారు. సభలో ఏమాత్రం వెరుకు లేకుండా మాట్లాడటం, మోడీ ఎక్కడా అని అధికార పక్షాన్ని ప్రశ్నించడం, లలిత్ గేట్ స్కామ్లో సుష్మా స్వరాజ్ను నిలదీయడం అన్నీ కొత్తగా ఉన్నాయి. దీనికి తోడు మీడియా ముందు కూడా రాహుల్ చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడారు. ఇది పార్టీ శ్రేణుల్లో ఉన్న భయాల్ని, గుబుల్ని తొలగించి కొత్త ఉత్సాహాన్నిచ్చింది.
రాహుల్ గాంధీ బదులు ప్రియాంక గాంధీ కనుక పార్టీ నాయకురాలైతే అది తమకెంతో ఉపయోగకరంగా ఉంటుంది, పార్టీని క్రియాశీలకంగా తయారు చేస్తుంది అని కార్యకర్తలు భావించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు ఆ భావన చెదిరిపోయేటువంటి ఇది ఏర్పడింది. డెఫినెట్గా సోనియా గాంధీ ఒక వ్యూహంతోనే రాహుల్ గాంధీని ప్రొజెక్ట్ చేయడానికి ఒక వ్యూహంతోనే అది చేస్తుందని చెప్పి ఆమె చేస్తున్నారని చెప్పేసి, కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పేసి మనం భావించవచ్చు. గడిచిన 10 రోజుల్లో పార్లమెంటు లోపల బయట కాంగ్రెస్ వ్యవహరించిన తీరు పార్టీ కేడర్లో పిసరంత ఆశ నింపింది. కాంగ్రెస్తో పోరాడిన అంశాలు పూర్తి స్థాయిలో ప్రజా సమస్యలు కాకపోయినా కేడర్లో మాత్రం ఆశలు మిణుకుమిణుకుమన్నాయి. అయితే ఈ పోరాటాన్ని ఇక్కడితో ఆపేస్తే కాంగ్రెస్కి ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇక ముందు కాంగ్రెస్ ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలి. ఇప్పటివరకు లలిత్ గేట్ స్కామ్, వ్యాపం స్కామ్ వంటి అంశాల్లో రాజీనామాలకే పరిమితమైన ఈ వేడిని, ఉత్సాహాన్ని ఇక ముందు ప్రజా సమస్యల మీదకు మళ్లించాలి. రాబోయే కాలంలో ప్రజా సమస్యల మీద కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించగలగాలి. మోడీ హయాంలో జరిగిన అవినీతిని ప్రశ్నించడమే కాదు, ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయగలగాలి. రాహుల్ సెలవుల నుంచి తిరిగొచ్చాక ఢిల్లీలో రైతుల కోసం కిసాన్ యాత్ర నిర్వహించారు. ఆపై ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించారు. దీంతో రాహుల్ మీద ఓ పాజిటివ్ కోణం ప్రపంచానికి తెలిసింది. ఆ తర్వాత ఏపీలో కూడా ధైర్యంగా పర్యటించి పార్టీ శ్రేణుల్ని ఉత్తేజపరిచారు. అదేవిధంగా ఇక ముందు కూడా ప్రజా సమస్యల మీద నినదించే ఏకైక గళం కాంగ్రెస్సే అన్న నమ్మకం క్రమేపీ కలిగిస్తూ పోవాలి. అప్పటికిగాని 2019 ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ మీద, తన మీద నమ్మకం కలిగించలేడు. అయితే ఇప్పుడు చేసిన ప్రయత్నం మాత్రం కేడర్ను యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడింది. కానీ ఇక ముందు కూడా ఇదే దూకుడు కొనసాగిస్తే కాంగ్రెస్కి పూర్వ వైభవం రావడం కష్టం కాకపోవచ్చు. కానీ అది వాళ్ళు ఏ స్థాయిలో నిలబెట్టుకుంటారన్నది మాత్రం వేచి చూడాలి.